ఎప్పుడైతే యోబు తన బిడ్డలు కోల్పోయాడో అక్కడ రాయబడిన మాట ఏంటంటే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. అంటే ఎప్పుడు కూడా ఈ బంధాలు, ఎప్పుడు కూడా ఈ అటాచ్మెంట్స్ నాకు ఏవైతే ఉన్నాయో ఇవేవైనా సరే తాత్కాలికమే. ఇచ్చిన దాత దేవుడు, ఇచ్చిన దానం ఈ బిడ్డలు. ఆయన ఇచ్చాడు, ఒకరోజు ఆయన తీసుకుపోతాడు. ఇది సత్యం. బహుశా పాట మనం వినే ఉండొచ్చు, ఒంటరిగానే వచ్చాను, ఒంటరిగానే వెళతాను, జనన మరణ మధ్యలో ఊగిసలాట. కానీ వాస్తవంగా అది వాక్య సత్యం ఏంటంటే ఈ జీవన యాత్ర. బైబిల్ సెలవు ఏంటంటే దేవుడు మనిషిని తయారు చేసినప్పుడు ఈ ఆత్మను దేవుడు మానవుల్లో పెట్టక ముందు వరకు మనిషి వాస్తవంగా మట్టే. మ్యాన్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ డస్ట్ అండ్ హీ విల్ గో బ్యాక్ టు డస్ట్ అండ్ దిస్ ఈజ్ అ నేకెడ్ ట్రూత్ ఆఫ్ లైఫ్. నగ్న నిజం. మనిషి మట్టిలో తీయబడ్డాడు, తిరిగి మంటిపాలు అవుతాడు. మరి మధ్యలో ఏం జరిగింది? మంటే అయితే, మన్నే అయితే మరి మనిషి ఎవరు? మనిషిలోని ఆత్మ దేవుడు పెట్టిన దీపం. ఇప్పుడు ఈ దీపం ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవుడు నరుని నాసిక రంధ్రంలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మయను. ఇంకో మాటలో ఏ ఆత్మ అయితే మనకుందో, ఏ ఉనికి అయితే మనకుందో, ఈ ఆత్మ దేవుడు పెట్టిన దీపం అన్న సత్యాన్ని, దేవుని యొక్క ఉనికి అన్న సత్యాన్ని, దేవుని యొక్క ప్రతిబింబం అన్న సత్యాన్ని మనం మర్చిపోతాం మధ్యలో. వాస్తవంగా ఇది మర్చిపోయిన కారణాన్ని బట్టి ఈ మధ్యలో యాత్ర ఇదే పర్మనెంట్ అనుకొని, ఇదే శాశ్వతం అనుకొని వాస్తవ సత్యాలు మర్చిపోతాం. అయితే మనం చూసే ప్రతి చావు, మనం చూసే ప్రతి జన్మ, మనం ఈ లోకానికి వచ్చాం, ఈ లోకానికి వెళ్తామన్న సత్యాన్ని చాలాసార్లు మర్చిపోతాం. వాస్తవంగా ఈ ఆత్మ దేవుడు మన్నైనది వెనకటి వల్లనే మరలా భూమికి చేరును. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరును.